ఇవన్నీగా కూడా చేస్తూ ఇది పబ్లిసిటీ కోసం నేను ఎప్పుడు మాట్లాడిన కనుక ఒక ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి ఈ ట్రస్ట్ ద్వారా కూడా 80G కానీ CSR కానీ 12A కానీ ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు వచ్చినాయి, ఈ ట్రస్ట్కి వచ్చాయి. ఇవన్నీ ఉండగా ఈ ట్రస్ట్ను నడుపుతూ ఒక పక్క 10 మందికి సాయం చేస్తూ ఒక పక్క రాజకీయంగా ఒక పక్క ఇన్ని చేస్తూ కూడా అలవకుండా సొలవకుండా ఏదో షోకులకు పోకుండా సింపుల్ బాబు మోహన్గా ఉంటూ మీ అందరి తమ్ముడిగా మీ అందరి బ్రదర్గా నేను ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భయపడ్డాను కానీ ఇప్పుడు సంతోషపడుతున్నాను. ఈ సంతోషాన్ని మీడియా ద్వారా అందరికీ ఇందులో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది నాకు నేను చెప్పుకోలేకపోయానే ఆ గడబడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటేనే నాకు తృప్తి ఉంటుందని పేరు పేరున అందరికీ ఈ ఫంక్షన్ను జయప్రదం చేసిన వారికి మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇదే నాగబాల గారి చేతుల మీదుగా జరగటం, ప్రసన్న భయ్య రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో పృథ్వీ కూడా వచ్చిండు, ఎందుకంటే రేలంగారి ఊరు పక్కన ఇళ్ళంట, అక్కడ బాణసంచా మోగిందన్నా పాదాభివందనం అన్నా నాకు చాలా సంతోషంగా ఉందనగా నాకు ఇంకా సంతోషమైంది. ఓకే ఇప్పుడైతే నేను భయపడనక్కర్లేదు అనుకున్న ధైర్యం వచ్చింది నాకు. కనుక పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీడియా వారందరినీ కూడా నా ధన్యవాదాలు అందరికీ అందేలా మీరు తప్పక మీ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నా నమస్కారం. ఒక తల్లి తండ్రి ఏమో వెనక నడుస్తున్నాడు, ఒక పాప. ఆ కారులో నేను వెనక సీట్లోనే కూర్చుంటే ఎప్పుడు ముందు కూర్చొని, ఎందుకంటే అందరు గుర్తుపడతారని పాపను పోతాను అంటుంటారు. అందుకని వెనక ఈ ముందు సీటుని అడ్డం పెట్టుకొని కూర్చుంటాను. ఆ పాప అంటుంది నన్ను, అమ్మ పాయగాడిపోతుందిలే అన్నది. అంతకంటే మించిందా భయ్యా ఈ పద్మశ్రీ అవార్డు? కోకొల్లలు ఎక్కడ ఆగినా ఇప్పటికీ ఎంతోమంది భార్యాభర్తలు ఆగి స్కూటర్ మీద పోయేటోళ్ళు నా వెంట పరిగెత్తుకొచ్చి ఆగి ఒక్క సెకండ్ ఇవ్వండి సార్ అంటున్నారు. దానికంటే మించింది కాదు నాకు ఈ అవార్డు. ఇస్తే సంతోషం, నేను వద్దనట్లేదు, కానీ పైరవులు చేసుకోవటం, బ్రతివులాడుకోవటం, అభ్యర్థించుకోవటం నాకు అలవాట్లేదు భయ్య. వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం. ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి నాకు, ప్రజల దీవెనలు మెండుగా నేను చవి చూశాను. వాటికంటే మించింది ఏ అవార్డు కాదని నా ఉద్దేశం. కాబట్టి అవన్నీ గాడ్ ఆయన చూసుకుంటాడు భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్.